రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూడొచ్చు. సో అక్కడ కేసీఆర్ ను ఇంటికి తీసుకువెళ్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. యశోద హాస్పిటల్ నుంచి ఇప్పుడే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. సో అక్కడ నుంచి నందినగర్లోని తన ఇంటికి తీసుకువెళ్తున్నారు కుటుంబ సభ్యులు. దాదాపు వారం రోజుల పాటుగా యశోద హాస్పిటల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చికిత్స పొందారు. అలాగే ఏదైతే ప్రమాదవశాత్తు కాలు జారి పడ్డారో సో దానికి సంబంధించి అదే రోజు యశోద హాస్పిటల్లో కుటుంబ సభ్యులు ఆయన్ని చేర్చారు. సో తుంటి కాలు ఎముక ఇరగడంతో దానికి సర్జరీ కూడా జరిగింది. సో ఇవాళ అంతా కోలుకున్నారు. సో అన్నిటికీ యాక్టివ్గా ఉన్నారు అని చెప్పి డాక్టర్లు కేసీఆర్ను డిశ్చార్జ్ చేశారు. డిశ్చార్జ్ చేసిన క్రమంలో మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూడొచ్చు. యశోద హాస్పిటల్ బయట నుంచి వెహికల్స్లో ఇంటికి తీసుకువెళ్తున్న దృశ్యాలు మనకు కనపడుతున్నాయి. సో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ నుంచి కూడా బాగా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన పనులన్నీ కూడా ఆయన చేసుకోవచ్చు అని చెప్పి కూడా యశోద హాస్పిటల్స్ వైద్యులు తెలిపారు. సో ఇంటికి తీసుకొస్తున్నారు కుటుంబ సభ్యులు. సో అక్కడంతా కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, శ్రేణులు, అలాగే కేసీఆర్ అభిమానులతో యశోద హాస్పిటల్ ప్రాంగణం అంతా కూడా కోలాహలంగా మారింది. సో ఇంటి దగ్గర కూడా అంతా ఆయన కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని కూడా ఇన్ని రోజులు అందరూ కూడా ఎదురు చూశారు. సో అదేవిధంగా కేసీఆర్ తిరిగి ఆరోగ్యంగా తన ఇంటికి చేరుకుంటున్నారు. సక్సెస్ఫుల్గా తుంటి ఎముక సర్జరీ అయితే జరిగింది. సో సర్జరీ జరిగిన వెంటనే వైద్యుల సమక్షంలోనే ఆయన నడిచారు కూడా. సో ఆ దృశ్యాలు కూడా యశోద హాస్పిటల్ వాళ్ళు రిలీజ్ చేశారు. సో దాని తర్వాత ఒక వారం రోజుల పాటుగా ఆయనకు చికిత్స అందించారు. అదే ప్రతి మెడిసిన్కు కూడా ఆయన యాక్టివ్గా రెస్పాండ్ అవుతున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పి వారం రోజుల పాటు చికిత్స అందించి ఇవాళ డిశ్చార్జ్ చేశారు. సో సురక్షితంగా ఇంటికి చేరుకుంటున్నారు. సో ఆ దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అడిగి తెలుసుకుందాం. సుజాత చెప్పండి, ప్రస్తుతం అయితే మనం విజువల్స్ చూస్తున్నాం, కేసీఆర్ని ఇంటికి తీసుకొస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? కేసీఆర్ ఎప్పుడైతే తన ఫామ్ హౌస్ లో కాళేశ్వరి కింద పడ్డారో తదనంతరం కూడా కుటుంబ సభ్యులు అయితే మాత్రం సోమాజిగూడలోని యశోద హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా వైద్యులు అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాత ఎడమ కాలు తుంటి భాగం ఏదైతే ఉందో ఆ భాగం డ్యామేజ్ అయింది అని చెప్పేసి వైద్యులు నేపథ్యంలో కుటుంబ సభ్యులు మాట్లాడిన తర్వాత సర్జరీ చేయాలి, కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత సర్జరీ చేయాలి, ఎడమ కాలుకి సంబంధించి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేయాలి అని అన్నారు. ఎందుకంటే తనకి కేసీఆర్కి ఇప్పటికే వయసు ఎక్కువగా ఉండడంతో ఏదైనా ఆపరేషన్ కానీ లేదంటే ఎలా చేసినా అది సెట్ అవ్వదు అనే నేపథ్యంలోనే హిప్ రీప్లేస్మెంట్ చేస్తే తన వయసుకు సంబంధించి ఎక్కువగా ఉండడంతో తను తొలగా కోలుకునే అవకాశం ఉంటుందని చెప్పినటువంటి నేపథ్యంలోనే తనకి హిప్ రీప్లేస్మెంట్ చేశారు. తదనంతరం నెక్స్ట్ డేనే వైద్యుల సహకారంతో పూర్తిగా అయితే మాత్రము తనని నడిపించే ప్రయత్నం కూడా చేశారు. కేసీఆర్ నడిచారు, ఆపరేషన్ సక్సెస్ అయిందని తన కుటుంబ సభ్యులు అదేవిధంగా అభిమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ నాయకులు అయితే మాత్రం ఆనందం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కూడా మనం చూసాము. అయితే పూర్తిగా ఈ రోజు వారం రోజుల తర్వాత ఆ కేసీఆర్ ఆరోగ్యం పూర్తిగా కుదుట పడడంతో అయితే మాత్రం డిశ్చార్జ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. తదనంతరం ఇక్కడికి పెద్ద సంఖ్యలో అటు కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి అభిమానులు రోజు హాస్పిటల్కి వచ్చి వెళ్తున్నటువంటి నేపథ్యం చూసాము. ఎందుకంటే పూర్తిగా వాళ్ళు కేసీఆర్ని కలవాలి, త్వరగా కోలుకోవాలి అని చెప్పేసి లోపలికి వెళ్ళాలని తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ సిబ్బంది అయితే మాత్రము కొంతమేరకు అబ్జెక్షన్ చేశారు. ఎందుకంటే కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా హరీష్ రావు లోపలికి వెళ్తే ఇన్ఫెక్షన్ అవుతుంది, కేసీఆర్కి దయచేసి ఎవరు రావద్దని కూడా రిక్వెస్ట్ చేసినటువంటి నేపథ్యం చూస్తే అయితే అభిమానులు కనీసం ఈరోజు కేసీఆర్ డిశ్చార్జ్ అవుతున్నారు కదా, ఇక్కడికి వచ్చి పూల బొకేని అందిద్దామని చెప్పేసి వాళ్ళ ఆశతో ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం చోటు చేసుకుంది. అయితే కేసీఆర్ కొద్దిసేపటి క్రితం యశోద ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి, తన సొంత వాహనంలో అటు కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా కవిత అందరూ తన కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. అభిమానులు ఎవరు ఆందోళన చెందవద్దని అటు అభివాదం చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా. అయితే ఎప్పుడైతే హిప్ రీప్లేస్మెంట్ చేసిన తదనంతరం కూడా ఇటు కార్యకర్తలు కొంతమేరకు ఆందోళన త్వరగా కోలుకుంటారో లేదో అని చెప్పేసి కొంతవరకు ఆందోళన అయితే మాత్రం చెందారు. కానీ డాక్టర్లు ఎప్పుడైతే హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారో 6 వారాల నుంచి
8 వారాల వరకు కోలుకునే అవకాశం ఉంటుంది అని చెప్పిన తదనంతరం కూడా అభిమానుల్లో ఒక ఆనందం అయితే ఉందనే చెప్పుకోవాలి. ఈ రోజు ఒక కోలాహలం అయితే వాతావరణం హాస్పిటల్ ఆవరణలో చోటు చేసుకుందని చెప్పవచ్చు. ఇప్పటికే అటు సెక్యూరిటీ కావచ్చు, పోలీసులు పూర్తి బందోబస్తుని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఎవరు కూడా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా మిగతా పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నెలకొంది. అయితే ఇప్పటికే అటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఇక్కడికి వచ్చి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని పరామర్శించారు. తదనంతరం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ అయితే మాత్రము ఇక్కడికి వచ్చి అన్ని పార్టీల రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చి పూర్తిగా కేసీఆర్ ని పరామర్శించిన పరిస్థితి చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి కేసీఆర్ ని పరామర్శించి తర్వాత మీడియాతో మాట్లాడిన నేపథ్యం కూడా చూసాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు, త్వరగా కేసీఆర్ కోలుకోవాలి అని చెప్పేసి. అయితే ఎప్పుడైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకవైపు అధికారం కోల్పోయింది అని అటు నాయకులు అదేవిధంగా కార్యకర్తలు ఆందోళన ఉన్న నేపథ్యంలోనే మరోవైపు అయితే మాత్రం పూర్తిగా కేసీఆర్ కింద పడ్డారు అని తెలుసుకున్న తర్వాత అభిమానులు అయితే మాత్రం కొంత మేరకు ఆవేదనగా ఉన్నారనే చెప్పుకోవచ్చు. రైట్ సుజాత, అలాగే ఇప్పుడు డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటి దగ్గర వైద్యులు ఏమైనా పర్యవేక్షణలో ఉండాల్సిన అవసరం ఉందా? అలాగే ఎన్ని రోజులు ఇంకా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పారు. దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఇప్పటికే తన ఇంటికి అయితే మాత్రం తన సొంత వాహనాలలో బయలుదేరినటువంటి పరిస్థితి. అక్కడ కూడా కార్యకర్తలు నాయకులు పూర్తి స్థాయిలో కేసీఆర్ ఎప్పుడు ఇంటికి వస్తారని ఎదురు చూస్తూ అక్కడ ఒక పండగ వాతావరణం లాగా నెలకొంది. దాదాపు వారం రోజుల తర్వాత కేసీఆర్ తన సొంత ఇంటికి వెళ్లడంతో పాటు అక్కడ తను పూర్తిగా కోలుకున్నారు అని ఒక ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు చెప్తున్న ప్రకారం అయితే మాత్రం 6 నుంచి 8 వారాలు కేసీఆర్ కోలుకోవడానికి టైం పడుతుందని అంటున్నారు. ఎప్పటికప్పుడు వైద్యులు కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎందుకనంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కాబట్టి ఇప్పటికే వైద్యులు పూర్తి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వైద్యులు ఎప్పటికప్పుడు సీఎం ఆరోగ్యం పట్ల ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి, మెరుగైన వైద్యం అందించాలని అటు అధికారులు ఐఏఎస్ అధికారులు కూడా సూచించారు. అదేవిధంగా ఆరోగ్య శాఖకు సంబంధించిన వాళ్ళకు కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం పట్ల అయితే మాత్రము పూర్తిగా ఇటు హాస్పిటల్ వాళ్ళు కావచ్చు, అదేవిధంగా వైద్య రంగానికి సంబంధించిన అధికారులు కావచ్చు పక్కాగా మాత్రము కేర్ తీసుకునే అవకాశం ఉంటుంది. వైద్యులు ఎప్పటికప్పుడు అక్కడ అందుబాటులో ఉండి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితులను అయితే మాత్రం ఎప్పటికప్పుడు పరిశీలించి మెరుగైన వైద్యం అందించేటట్టుగా కూడా మనకి కీలకంగా అందుతున్నటువంటి సమాచారం. రైట్ సుజాత, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మనం ఆ విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. సో దాదాపు వారం రోజుల పాటు కూడా యశోద ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందారు. సో ఏదైతే ప్రమాదవశాత్తు బాత్రూంలో కాలు జారి పడ్డారో ఆ రోజు ఎముక విరిగింది. సో దానికి సంబంధించి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ కూడా జరిగింది. సో అన్నిటికీ కూడా మెడిసిన్కి కూడా సర్జరీకి కూడా అన్నిటికీ కూడా యాక్టివ్గా రెస్పాండ్ అయ్యారు. ప్రస్తుతానికి సురక్షితంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు అంటూ చెప్పి కూడా యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించి ఆయన ఇవాళ డిశ్చార్జ్ చేశారు. దీనికి సంబంధించి అక్కడ పార్టీ శ్రేణులు అలాగే అభిమానులు కూడా యశోద హాస్పిటల్ వద్ద వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ప్రస్తుతం ఆయన అక్కడి నుంచి నందినగర్లోని తన నివాసానికి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తున్నారు. సో దాదాపు ఒక నెల పాటు అంటే 4 నుంచి 6 వారాల పాటు కూడా ఇంకా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పి వైద్యులు చెప్తున్నారు. అలాగే ఈ వారం రోజుల పాటు కూడా సీఎం రేవంత్ రెడ్డితో పాటు అనేక మంది సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా యశోద హాస్పిటల్కు వెళ్ళి మాజీ సీఎం కేసీఆర్ను పరామర్శించిన పరిస్థితి కూడా మనం చూసాం. సో దాదాపు వారం రోజుల పాటు అక్కడ వైద్యుల సమక్షంలో చికిత్స పొంది ఇవాళ సురక్షితంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పి కూడా యశోద హాస్పిటల్ నుంచి వైద్యులు డిక్లేర్ చేసి తర్వాత డిశ్చార్జ్ చేశారు. సో దానికి సంబంధించి యశోద హాస్పిటల్ నుంచి నందినగర్లోని తన నివాసంకి కేసీఆర్ కుటుంబ సభ్యులతో అలాగే అభిమానులతో కలిసి కూడా భారీ భద్రత మధ్య కూడా వెళుతున్న దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు.
ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు. డిసెంబర్ 7వ తేదీ రాత్రి ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లోని బాత్రూంలో కాలు జారి పడడంతో కేసీఆర్ను కుటుంబ సభ్యులు యశోద హాస్పిటల్లో చేర్చారు. ఇక కేసీఆర్ తుంటి ఎముక విరిగిపోవడంతో డాక్టర్లు ఆయనకు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేశారు. మరో ఎముకను కూడా అమర్చారు. కేసీఆర్ త్వరగా కోలుకుంటూ ఉండడంతో ఇంటికి తీసుకువెళ్లిపోవచ్చని వైద్యులు నిర్ధారించారు. దీంతో కుటుంబ నగర్లోని ఇంటికి తీసుకువెళ్లారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాదాపు వారం రోజుల పాటుగా యశోద హాస్పిటల్లో ఆయన చికిత్స పొందారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. వీల్ చైర్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని తీసుకొస్తున్నారు. అందరికీ కూడా రెండు చేతులు జోడించి అభివాదం చేస్తున్నారు. అక్కడ డాక్టర్లు అలాగే పార్టీకి సంబంధించిన రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా అభివాదం చేస్తూ ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పి భరోసా ఇస్తూ కూడా ఆయన హాస్పిటల్ నుంచి సురక్షితంగా ఇంటికి చేరుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఏదైతే హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ జరిగింది. సో ఈ వయసులో సర్జరీ జరగడం అనేది అది సేఫా కాదా అనే డౌట్ కూడా ఉండింది. సో సక్సెస్ఫుల్గా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ కూడా చేసుకొని ఆరోగ్యంగా కేసీఆర్ ఇంటికి తిరిగి వస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోవడంతో తుంటి ఎముక విరిగిపోవడంతో ఎముకని మార్చారు. అలాగే హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ సక్సెస్ఫుల్గా అయ్యింది. సో అభిమానుల కోరిక మేరకు అలాగే ఆయన పార్టీ శ్రేణుల కోరిక మేరకు కూడా ఆయన సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చేస్తున్నారు. సో త్వరలోనే అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరయ్యే అవకాశం కూడా ఉంది. నేను బాగున్నాను, హెల్దీగా ఉన్నాను అంటూ కూడా ఆయన భరోసా ఇస్తూ రెండు చేతులు జోడించి ప్రతి ఒక్కరికి కూడా నమస్కరిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. సో అక్కడున్న డాక్టర్లు అలాగే రాజకీయ ప్రముఖులు కూడా అక్కడ ఉన్నారు. సో ఆయన్ని సేఫ్గా ఇంటికి తీసుకొస్తున్న దృశ్యాలు అయితే మనం చూడొచ్చు. సో ఎప్పటి నుంచి దాదాపు వారం అంటే 8 రోజుల నుంచి కూడా ఆయన చికిత్స పొందుతున్నారు యశోద హాస్పిటల్లో ఉన్నప్పుడే రాజకీయ ప్రముఖులు అలాగే సీఎం రేవంత్ రెడ్డితో పాటు అలాగే సినీ ప్రముఖులు చాలా మంది కూడా మాజీ సీఎం కేసీఆర్ని కలుసుకొని ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకున్నారు. అలాగే మీడియా ముఖంగా వచ్చి కూడా అందరూ చెప్పారు కేసీఆర్ సేఫ్గానే ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, సో త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని కూడా అందరూ చెప్పడం జరిగింది. సో దానికి తగ్గట్టుగానే వారం రోజుల తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి సేఫ్గా ఆయన నందినగర్లోని తన నివాసానికి అలా కుటుంబ సభ్యులతో కలిసి వెళుతున్న దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. మంచిగా ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇవాళ యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సో అక్కడి నుంచి కూడా ఆయన సోమాజిగూడ హాస్పిటల్ నుంచి
నందినగర్లోని తన నివాసంకి కుటుంబ సభ్యులతో సురక్షితంగా అలాగే ఆరోగ్యంగా ఇంటికి తిరిగి వస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఏదైతే 7వ తేదీ రాత్రి ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్లో కేసీఆర్ కాలు జారి పడడంతో తుంటి ఎముక విరిగింది. సో దానికి సంబంధించి అప్పుడు సర్జరీ చేయాలా వద్దా అనే ఒక సందిగ్ధంలో కూడా ఉన్నారు. ఎందుకంటే వయసు పైబడిన వాళ్ళకి సర్జరీ అంత సేఫ్ కాదని కూడా చెప్తుంటారు. సో ఈ నేపథ్యంలోనే సర్జరీ చేయాలా లేదా అన్న సందిగ్ధంలో డాక్టర్లు ఫైనల్గా సర్జరీ చేశారు. సక్సెస్ఫుల్గా సర్జరీ జరిగింది. సో